అమర్నాథ్ గారు చెప్పిన చాలా విషయాలు అంటే ఆల్మోస్ట్ ఇంకా లక్షద్వీప్ యొక్క జాగ్రఫీ ఆ వాతావరణం అంతా మనకు అర్థమైపోయింది ఒక 5 నిమిషాల మాటల్లోనే. నిజంగా చాలా ఒక బ్యూటిఫుల్ ద్వీపాల సమూహము. ఇప్పటివరకు మనం మిస్ అయ్యాం. మొన్నటి వరకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళి ఈ టూరిజం స్పాట్ విషయంలో అద్భుతంగా ఆ విజువల్స్ చూపెట్టేంత వరకు కూడా నిజంగా ప్రపంచానికే తెలియదని అనుకోవాలి. బట్ ఈరోజు ఎక్కువ సర్చ్డ్ వర్డ్గా లక్షద్వీప్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న సందర్భం. సో ఓవరాల్గా మనం దీన్ని ఏ విధంగా చూడాలి అండ్ స్ట్రాటజికల్గా మాల్దీవ్స్ని కాకుండా లక్షద్వీప్ని ఎంచుకునే నేపథ్యం ఏమిటి, ఇది కూడా ఒకసారి మీరు. లక్షద్వీప్ ఒక మాట ఉందండి, స్ట్రాటజిక్ ప్లేస్. ఇప్పుడు చెప్పినట్లు అమర్నాథ్ గారు చెప్పినట్టు మనం ఒకవైపు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చూస్తున్న తర్వాత ఇంకొక వైపు ఏమో మనం చూస్తుంది అండమాన్ నికోబార్ ఉన్న చోటుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అదర్ సైడ్ ఇట్స్ ఆల్ యువర్ ఐలాండ్స్ ఆఫ్ లక్షద్వీప్. అది మినికాయ్ ఉండొచ్చు, కవరాటి ఉండొచ్చు, ఇట్లాంటి ఐలాండ్స్ అక్కడ ఉన్నాయి. కానీ ఐలాండ్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ అగాటిలోనే మన ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ అని చెప్పలేము, చిన్న ఒక ఎయిర్ స్ట్రిప్ అది కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది, అప్పుడప్పుడు పనిచేయదు. ఎందుకంటే వెదర్ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అక్కడ వచ్చే నుంచి అది అనుకుంటే బహుశా వారంలో 3 రోజులు పనిచేస్తుంది, అది ఇతర రోజు పనిచేయదు. సో టూరిజం డెవలప్ చేయాలంటే ఇంకో 2-3 ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నాయి. రీసెంట్లీ అక్కడ పెద్ద ఒక స్మగ్లింగ్ ర్యాకెట్ ఓపియం ట్రేడ్. ఏం జరిగిందంటే ఇది ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం. 2 గోల్డెన్ ట్రయాంగిల్స్, ఒకటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అక్కడి నుంచి ఇట్ కమ్స్ టు బిట్ ఆఫ్ యునో చైనీస్ వైపు కూడా వెళ్తుంది. ఒక ట్రయాంగిల్ లాగా కరకోరం హైవే దగ్గర నుంచి ట్రయాంగిల్ లాగా అక్కడి నుంచి డ్రగ్స్ ఫ్లో అయ్యి కరాచీ నుంచి బయటకు వచ్చి త్రూ ద అరేబియన్ సీ ఇట్ గోస్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇంకొక ట్రయాంగిల్ ఏదో మన ఇటువైపు వస్తుంది, అది మణిపూర్. దానికోసం ఇంత గొడవ జరిగింది మనం, ఎందుకంటే ఓపియం ట్రేడ్ అంతా అక్కడ కొట్టుపడేసిన తర్వాత బీరేన్ సింగ్ గారు ఇంత గొడవ చేశారు అక్కడ కుకీస్. మణిపూర్ నుంచి మయన్మార్ డైరెక్ట్ థాయిలాండ్ ఒక ఐలాండ్ లాగా వస్తుంది, ఒక ట్రయాంగిల్ ఉంది. అక్కడ నుంచి డ్రగ్స్ మళ్ళీ బయటకి ఇండియన్ అక్కడ బే ఆఫ్ బెంగాల్ నుంచి వెళ్తూ మలకా స్ట్రేట్స్ నుంచి డ్రగ్స్ యుఎస్ కి, యూరోప్ కి, ఈవెన్ టు ఆస్ట్రేలియా. సో ఈ డ్రగ్స్ రెండు ఆపడానికి ఈ రూట్స్ లో ఇండియన్ నేవీ ఏం చేస్తుంది, ఇండియన్ నేవీతో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కార్వార్ దగ్గర పెట్టారు, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కోర్స్ వాళ్ళ షిప్స్ ట్రైనింగ్ కానీ వాళ్ళ షిప్స్ అక్కడ ఉంటుంది. అది కాకుండా చాలా మంది గన్ రన్నింగ్ అంటారు. అంటే ఎల్టీటీ ఉన్న టైంలో ఏం చేస్తారంటే వీళ్ళు పాకిస్తాన్ నుంచి కూడా గన్స్ తెప్పించుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గన్స్ యుఎస్ ఫోర్సెస్ అక్కడ యూజ్ చేస్తున్నప్పుడు రష్యన్స్ అగేన్స్ట్ గా వీళ్ళు చాలా మటుకు స్మగ్లింగ్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్ లో కొనుక్కున్నారు ఎల్టీటీయూ. ఆ గన్స్ అన్ని వస్తూ లక్షద్వీప్ దగ్గర వచ్చి అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్ళిపోతాయి. సో ఒక 2 సంవత్సరాల ముందు ఇట్లనే ఒక గన్ రన్నింగ్ ర్యాకెట్ పట్టుకున్నాం లక్షద్వీప్. అది చాలా దారుణమైన పరిస్థితికి వచ్చింది, ఎందుకంటే కోస్ట్ గార్డ్ కానివ్వండి ఇండియన్ నేవీ పట్టుకున్నప్పుడు ఆ బోట్లు ఎవరు లేరు, కానీ అన్ని తుపాకీలు AK-47 ఉంటాయి. సో ఏంటనేది ఒక చేస్తున్నారు. అండ్ అండమాన్స్ లాగా ఒక ట్రై సర్వీస్ కమాండ్ అక్కడ సెటప్ చేస్తుంది, కొంచెం మటుకు ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ మనం చేయలేము, ఎందుకంటే ఈ ఐలాండ్స్ ఆర్ వెరీ ఫ్రెజైల్, చాలా ఫ్రెజైల్ ఐలాండ్స్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం నడుతుంది అక్కడ. ఒకటి పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం చాలా పెద్ద, ఎందుకంటే ఈసారి మన అమర్నాథ్ గారు చెప్పినట్లు సోలార్ పవర్ వచ్చేదాకా లేకుంటే ఇండియన్ మెయిన్ ల్యాండ్ నుంచి ఒక కంప్లీట్ హై వోల్టేజ్ కేబుల్ వేస్తే, ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ మోదీ గారు ఇనాగ్రేట్ చేస్తారు, ఒక సబ్మెరీన్ కేబుల్ వచ్చి టు మన లక్షద్వీప్. అట్లనే ఎలక్ట్రిసిటీ పెడితే కూడా ఒక డెఫినెట్ గా దేర్ విల్ బి సంథింగ్ దట్ విల్ హ్యాపెన్. మనం చూడాల్సిందంటే మెయిన్ గా ఈ జరిగే డెవలప్మెంట్ చాలా కేర్ఫుల్ గా చేయాలి, అంటే వెరీ వెరీ ఈకో సెన్సిటివ్ ఏరియా. ఈ కోరల్ రీఫ్స్ అనేది ఈ మాల్డీవ్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకొక 50 సంవత్సరాలు మాల్డీవ్స్ అనే ఐలాండ్ ఉంటుంది, అంటే చాలా మంది ఐలాండ్స్ ఉంటుంది మాల్డీవ్స్. ఎందుకు ఉండదు అంటే దే ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ సిస్టమాటిక్. ఎందుకంటే టూరిజం వచ్చినప్పుడు ఏమైతుందంటే హోటల్ వస్తే వేస్టేజ్, అంటే అక్కడ సువేజ్ కానివ్వండి వాళ్ళు యూజ్ చేసే దానికి ప్రాబ్లమ్ గా వస్తున్నారు. సో ఏం చేయబోతున్నారు అనేది మెయిన్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ డెవలప్మెంట్, ఎనీ డెవలప్మెంట్ దట్ టేక్స్ ప్లేస్ అక్కడ చాలా కేర్ఫుల్ గా డెవలప్మెంట్. ఆల్రెడీ తాజ్ వాళ్ళు 2 ప్రాపర్టీస్ పెడుతున్నా అంటున్నారు, కానీ చూసుకోవాల్సింది ఎందుకంటే ఈ చాలా ఈజీ ఐలాండ్స్ ఓపెన్ అప్ చేయడం. ఓపెన్ అప్ చేయగానే ఏమైతుందంటే మన దగ్గర నేపాల్కి వెళ్తున్నట్లు కానీ మిగతా ప్లేస్కి వెళ్తున్నట్లు మొత్తం ధ్వంసం చేసేస్తారు. మనాలి చూడండి ఎట్లయిపోయింది, షిమ్లా చూడండి ఎట్లయిపోయింది.
ట్రాఫిక్ జామ్ ఇక్కడ కార్లైతే తీసుకెళ్లారు, కానీ చాలా మటుకు జామ్స్ అండ్ అదర్ థింగ్స్ అక్కడ టూరిస్ట్ వచ్చి మొత్తం స్పాయిల్ చేయడం. ఇంకోటి లిక్కర్ బ్యాన్ గురించి మాట్లాడారు. ఎస్, ఇట్ ఇస్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. లిక్కర్ పర్మిట్ చేయాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బి లైక్ గోవా. గోవా లాగా కల్చర్ వచ్చేస్తే అక్కడ ఏమైతుందంటే యూ గెట్ మోర్ హిప్పీ క్రౌడ్ దాన్ వెల్ పేయింగ్ క్రౌడ్. అక్కడ వాళ్ళకి కావాల్సిందంటే మాల్డీవ్స్కి వెళ్ళేటప్పుడు దే స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. మన ఇండియా వైపు నుంచి 50,000 కోట్లు మనం సంవత్సరం మాల్డీవ్స్ లో ఖర్చు పెడుతుంది. దీస్ ఆర్ హై వాల్యూ టూరిస్ట్, నాట్ లో వాల్యూ టూరిస్ట్. హై వాల్యూ టూరిస్ట్ అంటున్నాం, దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మచ్ హైయర్. తాజ్ ప్రాపర్టీ ఉండాలి, లేకుంటే 5 స్టార్ ప్రాపర్టీ. అట్లనే వాళ్ళందరూ లిక్కర్ తాగడానికి వెళ్ళరు, కానీ they would like to go for snorkeling, scuba diving, just not athletic activities. Okay. So ఇట్లాంటి పరిస్థితులు డెవలప్మెంట్ అనేది ఇట్స్ a two-edged sword and we have to be very very careful. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.